హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్తీ రెసిపీస్. ఈరోజు మరొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అండి. అది కారప్పొడి, కానీ జనరల్గా చేసుకునే కారప్పొడి కాదు, కాకరకాయతో కారప్పొడి. విన్నారు ఎప్పుడైనా? కానీ టేస్ట్ అదిరిపోతుంది అండ్ హెల్తీ కూడా. చూసేద్దామా ఎలా చేద్దామో? ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఒక 2 టేబుల్స్ పల్లీలు పీనట్స్ వేసుకొని వేయించుకోవాలి. అది వేయించుకొని పక్కన పెట్టేసుకొని సేమ్ ప్యాన్లో మనం కొంచెం 2 టేబుల్ స్పూన్స్ కందిపప్పు, 1.5 టేబుల్ స్పూన్ మినపప్పు, 1.5 టేబుల్ స్పూన్ శనగపప్పు ఇవన్నీ మిక్స్ చేసుకొని చక్కగా వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి ఇందులోనే వేయించుకోవాలండి. కొంచెం అది కూడా వేగేసిన తర్వాత ఒక ప్లేట్లోకి సైడ్కి పెట్టేసుకుందాం. ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఒక 1/2 కప్ ఎండు కొబ్బరి యూస్ చేస్తున్నాను అండ్ కారానికి సరిపడా ఎండుమిరపకాయలు. అండ్ నేను కొంచెం కారం ఎక్కువ యూస్ చేస్తున్నాను, ఎందుకంటే మనం కాకరకాయ యూస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుంది. అందుకని ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి రెగ్యులర్గా వేసుకునేదానికి. ఈ మిక్చర్ కూల్ అవ్వాలండి. ఇది కూల్ అయిపోయే లోపల మనం ఇందాక ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని నేను ఒక కప్ కాకరకాయలు తీసుకున్నాను. ఒక 1/2 కిలో ఉంటాయి. అవి నేను సన్నగా కట్ చేసుకొని వేయించుకున్నాను. చూస్తున్నారు కదా, అలా మొత్తం డ్రై అయ్యే వరకు వేయించుకొని నేను ఆ వేడి మీద కొంచెం చింతపండు కూడా వేసేసాను కుక్ అయ్యడానికి. అండ్ అది కూల్ అయిపోయే లోపల మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మినపప్పు, శనగపప్పు, అవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని ఎండుమిరపకాయలు, అందులోనే వెల్లుల్లిపాయలు కూడా నేను వేసుకున్నాను. తగినంత ఉప్పు వేసేసుకొని మనం మిక్సీ పెట్టేసుకున్నాం. చూస్తున్నారు ఇలా ఫైన్ పౌడర్ లాగా అవ్వాలి. ఇలా అయిపోయిన తర్వాత మనం ముందు వేయించుకున్న పల్లిపప్పులు అండ్ కాకరకాయ ముక్కలు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. ఇందులో ఇవన్నీ వేసేసిన తర్వాత నేను ఇందులోనే కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను. అంతే అండి, అవన్నీ వేసేసి ఫైన్ పౌడర్గా మిక్సీ చేసుకున్నారంటే మన కాకరకాయ కారప్పొడి రెడీ అయిపోయినట్టే. పిల్లలు కాకరకాయ తినరు కాబట్టి ఇలా ట్రై చేయండి. బాయ్.